నా పేరు శ్రీకాంత్ అండి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎమ్మెల్యే అండ్ ఏఎస్ హౌసింగ్. ఇక్కడ టోటల్గా మనం చూస్తే ఏఎస్ వచ్చేసరికి 6 టవర్స్ ఉన్నాయండి, ఎమ్మెల్యేస్ వచ్చేసరికి 12 టవర్స్, టోటల్ కలిపి 18 టవర్స్ ఉన్నాయి. ఈచ్ టవర్ వచ్చేసరికి 12 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కో ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ ఉంటాయండి. మొత్తం ఏఎస్కి వచ్చేసరికి 6 టవర్స్ కలిపి 144 ఫ్లాట్స్ ఉన్నాయి. అలానే ఎమ్మెల్యేస్కి వచ్చేసరికి 288 ఉన్నాయి. టోటల్ మొత్తం కలిపేసి 432 ఫ్లాట్స్. మనం ఒక్కో ఫ్లాట్ వచ్చేసరికి 3500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి మనం రెగ్యులర్ కన్వెన్షన్ మెథడ్లో కాకుండా మన షీర్ వాల్ టెక్నాలజీ విత్ అల్యూమినియం ఫార్మింగ్తో కడుతున్నాము. దీనివల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే షీర్ వాల్ టెక్నాలజీ వల్ల మనకి ఇక్కడ విత్ ఇన్ 1 వీక్లోనే క్యాష్ చేసామండి. అదే రెగ్యులర్ కన్వెన్షన్ మెథడ్లో మనం చూస్తే 28 డేస్ పడుతుంది ఒక్కో ఫ్లాట్ కట్టడానికి. ఆ తర్వాత మళ్ళీ బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ ఈ టైం అంతా అడిషనల్ టైం ఉంటుంది. అదే దీనికి వచ్చేసరికి మనకి ఈ వాల్స్ కానీ ఈ బీమ్స్ ఎవ్రీథింగ్, స్టేర్ కేస్ ఎవ్రీథింగ్ కూడా మనం షీర్ వాల్ టెక్నాలజీలో విత్ కాంక్రీట్తోనే బ్రిక్ అనేది ఏది వాడకుండా మనం విత్ ఇన్ 1 వీక్లోనే చేస్తాము. ఇక్కడ మనకి ప్లాస్టింగ్ కూడా ఏం అవసరం ఉండదు, డైరెక్ట్గా మనం పుట్టి పెట్టేసి మనం పెయింట్ వేసేసుకోవచ్చు. ఈ మనం ఇక్కడ ఇది ఏ ఫస్ట్ టవర్లో ఉన్నామండి. ఇది యాక్చువల్గా మనం 84 డేస్లో మనం ఈ 12 ఫ్లోర్స్ మనం కంప్లీట్ చేసాము. జనరల్గా యావరేజ్గా చూస్తే 7 డేస్ పర్ ఫ్లాట్ మనం అచీవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా ఎవ్రీ 3 మంత్స్కి ఒక టవర్ తప్పున మనం మొత్తం 18 టవర్స్ వచ్చేసరికి ఫిబ్రవరి ఎండ్ కల్లా మనం కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. అలానే మనం కంప్లీట్ చేస్తూ ఉన్నాము. అది మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇటు వచ్చేసరికి మల్టీపర్పస్ రూమ్, జిమ్కి కానీ దానికి కానీ యూజ్ చేయడానికి ఉంటుంది. ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా, అటు వచ్చేసరికి ఇది హాల్ ఉందండి, అటు వచ్చేసరికి బాల్కనీ ఒకటి ఉంటుంది. కిచెన్ లో కూడా మనకి డ్రై కిచెన్, వెట్ కిచెన్ కూడా ఉందండి. ఈ ఫెసిలిటీస్ ఇక్కడ చూస్తే ఇది వచ్చేసరికి పూజా రూమ్, దాని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి స్టోర్ రూమ్ కూడా ఉంది. ఈ కార్నర్ ఇక్కడికి వచ్చేసరికి మామూలుగా మనకి కామన్ టాయిలెట్ ఉంటుంది. అవుట్ సైడ్ మనకి వెళ్తే పిఏ రూమ్, ఆఫీస్ రూమ్ స్పేస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ అవుట్డోర్ యూనిట్ కూడా ఒక అవుట్డోర్ యూనిట్ మీద అన్ని 5 ఏసీస్ రన్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ మన షీర్ వాల్ టెక్నాలజీ మెయిన్ ఏంటంటే మన కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా అవటమే కాకుండా కూడా స్ట్రక్చర్ కూడా రెగ్యులర్ స్ట్రక్చర్ పోతే ఇది చాలా దృఢంగాను, స్ట్రాంగ్గాను ఎక్కువ కాలం ఉంటుంది. ఎర్త్క్వేక్ కానీ రెసిస్టెన్స్ బాగా ఉంటుందండి.